హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి యూకో బ్యాంక్లో మనకి అప్రెంటిస్షిప్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి దేశంలో ఉన్న యూకో బ్యాంకులలో మనకు ఈ యొక్క ఖాళీలు అయితే మనకు భర్తీ చేస్తారు. దీని ద్వారా మనకి అక్టోబర్ 21 నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 30 అక్టోబర్ వరకు అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అప్రెంటిస్ సంబంధించిన ప్రోగ్రామ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ తర్వాత ఖాళీగా ఉండకుండా ఈ యొక్క కోర్స్ మనం పూర్తి చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. తర్వాత మనం ఏదైనా కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటే కూడా మనకు మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అవకాశం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఈ యొక్క అప్రెంటిస్ సంబంధించిన ట్రైనింగ్ చేద్దామనుకుంటున్నారో వారందరూ కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు నాట్స్ ఎడ్యుకేషన్లో మనకు అప్లికేషన్ చేసుకోవాలి. నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో మన యొక్క వివరాలు మొత్తం నమోదు చేసిన తర్వాత UCOBank.in కెరీర్లో మనము ఈ యొక్క అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ చేసిన తర్వాత మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనకు BFSI సెక్టార్లో మనకు స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకి ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. దీనికి మనకు 9th నవంబర్ 2025లో మనకు కండక్ట్ చేస్తారు. కాబట్టి అంతకు ముందే మనం 5th 11 2025 వరకు మనకు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది ఏదైతే ఉంటుందో దాన్ని పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు ఎవరైతే పే చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా మనకు బ్యాంక్స్ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క యూకో బ్యాంకులలో మనకు ఖచ్చితంగా ఖాళీలు అనేవి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఏ రాష్ట్రం వారైనా కూడా ఏ జిల్లా వారైనా ఈ యొక్క ఉద్యోగానికి అయితే ఈ యొక్క అప్రెంటిస్షిప్ దానికైతే అప్లై చేసుకోవచ్చు. సో దాదాపు విషయాలు అయితే మనకు 532 అప్రెంటిస్లు అయితే దేశవ్యాప్తంగా మనకు ఖాళీగా ఉన్నట్లు మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఈ యొక్క అప్రెంటిస్ సంబంధించి మనకు ఎలిజిబిలిటీస్ చూసినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే క్యాండిడేట్స్ ఈ యొక్క అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్స్ అప్లై చేస్తారో వారందరూ కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి, లేదంటే సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఉండాలి, లేదంటే సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్లో ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ క్లియర్గా ఉంది. అదేవిధంగా మనకు మినిమం ఏజ్ వచ్చేసి మనకు 20 years నుంచి మనకు మాక్సిమం ఏజ్ వచ్చేసి మనకు 28 years మధ్యలో ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. ఈ యొక్క ఏజ్ వచ్చేసి మనకు 1 అక్టోబర్ 2025 వరకు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మనకు ఎవరైతే క్యాండిడేట్స్ దీనికి అప్లై చేస్తారో వారందరూ కూడా 2 అక్టోబర్ 1997 నుంచి మనకు 1 అక్టోబర్ 2005 మధ్యలో పుట్టుండాలి. ఈ రెండు డేట్స్ కూడా మనకు ఇంక్లూజివ్ అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. అదేవిధంగా మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఏజ్ వచ్చేసి మనకు SC/ST వారికి సంబంధించి మనకు 5 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా OBC నాన్ క్రిమిలియర్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 3 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా SC/ST సంబంధించి మనకు ఎవరైతే బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నారో వారందరూ కూడా 15 సంవత్సరాల రిలాక్సేషన్ లభిస్తుంది. అదేవిధంగా బెంచ్ మార్క్ డిజబిలిటీలో ఉండి OBC ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 13 సంవత్సరాల రిలాక్సేషన్ లభిస్తుంది. అదేవిధంగా ఫిజికలీ డిసేబుల్డ్గా ఉండి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 10 సంవత్సరాల రిలాక్సేషన్ లభిస్తుంది. సో ఈ యొక్క అప్రెంటిస్ సంబంధించిన ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్, అదే చాలా ముఖ్యమైనది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అప్రెంటిస్ సంబంధించిన అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి మనకు ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి ఎవరైతే దేశంలో ఉన్న ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి కానీ లేదంటే ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ డిగ్రీ పూర్తి చేసి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అప్రెంటిస్ సంబంధించిన ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి ఖచ్చితంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్, అదేవిధంగా ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్, ఖచ్చితంగా మార్క్ షీట్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇది మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులందరూ గమనించండి. సో దీనికి సంబంధించి మనకు స్టైఫండ్ వచ్చేసి మనకు 15,000 రూపాయలు అయితే ఉంటుంది. ప్రతి నెల మనకి ఈ యొక్క 15,000 రూపాయలను చెల్లిస్తారు. దీంట్లో మనకి 10,500 రూపాయలు మనకి యూకో బ్యాంక్ చెల్లిస్తుంది. అదేవిధంగా మనకు 4,500 రూపాయలు మనకి DBT రూపంలో మనకి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకు చెల్లిస్తుంది. దీనికి సంబంధించి వచ్చి మనకు కేవలం 1 year మాత్రమే కాంట్రాక్ట్ ఉంటుంది. 1 year తర్వాత మనకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా వాల్యుబుల్ సర్టిఫికేట్ అవుతుంది. సో అదే వచ్చేసి మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి మనకు టెస్ట్ అనేది మనకు లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో మనం ఏదైతే స్టేట్కి అప్లై చేస్తామో ఆ యొక్క స్టేట్ సంబంధించి మనం లోకల్ లాంగ్వేజ్లో ఉండాలి. దానికి సంబంధించి ఖచ్చితంగా మనము 10th లేదా 12thలో ఖచ్చితంగా మార్క్ షీట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇవి మనకు లోకల్ లాంగ్వేజ్ కింద ఎవిడెన్స్ కింద అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు 10thలో కానీ 12thలో కానీ లోకల్ లాంగ్వేజ్ కింద మనకు తెలుగు అంటే తెలుగు ఉన్న వాళ్ళు తెలుగు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఈ యొక్క సెలెక్షన్ వచ్చేసి మనకు కేవలం ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ ద్వారా మనకు వచ్చిన మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. కాబట్టి దీనికి సంబంధించి మనకు జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్లో మనకి 25 క్వశ్చన్లు అయితే ఉంటాయి. దీనికి సంబంధించి మనకు 25 మార్కులు క్యారీ చేస్తారు. జనరల్ ఇంగ్లీష్, అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, అదేవిధంగా క్వాంటిటీ ఆప్టిట్యూడ్లో మనకి
25 మార్క్స్ అయితే మనకు ఇస్తారు. దాంట్లో మనకి 25 క్వశ్చన్స్ అయితే మనకు క్యారీ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క సెక్షన్లో మనకి 25 మార్క్స్ ఉండగా మనకి మొత్తం 100 మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లేదా హిందీ అనే మీడియంలో ఉంటుంది. దీనికి 60 నిమిషాల సమయం ఇస్తారు కాబట్టి ఈ యొక్క 60 నిమిషాల్లోనే మనము ఈ యొక్క 100 మార్కుల క్వశ్చన్ అయితే మనము కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే దీని కట్ ఆఫ్ మార్క్స్ ఆధారంగానే మన సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మనకు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అప్లికేషన్ ఫీజు అయితే మనకు ఏం తీసుకోవట్లేదు. అదేవిధంగా ఫిజికలీ డిజేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కేవలం 400 రూపాయల అప్లికేషన్ ఫీజు, అదేవిధంగా GST ప్లస్ యాడ్ చేస్తారు కాబట్టి, అదేవిధంగా జనరల్ అనే ఓబీసీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 800 రూపాయల అప్లికేషన్ ఫీజు, అదేవిధంగా ప్లస్ GST యాడ్ చేస్తారు. సో దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ అయితే ఎప్పుడైతే ఫీ పే చేస్తామో అప్పుడు మాత్రమే మనకు ఎగ్జామినేషన్ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కూడా ఈ యొక్క పేమెంట్ అనేది చేయాల్సిందే. సో పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, బై.